విశాఖ వచ్చే పర్యాటకుల కోసం మరొక పర్యాటక ప్రాంతం సిద్ధమైపోయిందని చెప్పవచ్చు. అదే గ్లాస్ బీచ్. ఈరోజు గ్లాస్ బీచ్ ఓపెన్ అయింది. అయితే లోపలికి వచ్చిన పర్యాటకులను అడిగి తెలుసుకుందాం అసలు అనుభూతి ఎట్లా ఉంది, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎలా అనిపిస్తుందని ఒకసారి అడుగుదాం. బాగుంది చాలా. మేము కూడా ఫస్ట్ భయపడ్డాం కానీ ఇక్కడికి వచ్చిన బాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలా చాలా బాగుంది. అందరూ భయపడకుండా హ్యాపీగా రావచ్చు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము యాక్చువల్గా. వాళ్ళు ఫస్ట్ ఇవాళే ఓపెనింగ్ అన్నారు, ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. థ్రిల్లింగ్ బాగుంది. నుంచి వ్యూ చూస్తే ఎట్లా అనిపిస్తుంది గ్లాస్ బీచ్? చాలా బాగుంది భయ్య. నా పేరు ప్రణీత్. నేను ఇక్కడే రుషికొండ, మా ఆఫీస్ రుషికొండ. ఓకే, సో నేను విజయనగరం నుంచి వస్తాను రోజు. సో వాళ్ళు ఓపెనింగ్ నేను తెలిసి వచ్చా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లాస్ట్ 4 to 5 months నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఓపెన్ అవుతాం. సో ఈరోజు ఓపెన్ అయిందంటే ఇంక వచ్చాను. చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ లేదు కదా అలా చూడటానికి. సో ఆబ్వియస్లీ మన ప్లేస్లో అలా ఉందంటే చూడటానికి హ్యాపీగా అనిపిస్తుంది. గ్లాస్ బీచ్కి వచ్చాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? గ్లాస్ బీచ్ మేము చూడడానికి నంద్యాల నుంచి వచ్చామండి. ఈరోజు ఓపెనింగ్ అని తెలిసి చాలా వండర్ఫుల్గా ఉంది. అసలు ఇది థ్రిల్లింగ్ అడ్వెంచర్ లాగా ఉంది. ఎట్లా అంటే స్ప్రింగ్ యాక్షన్ లా ఊగుతూ ఉంది నడుస్తుంటే, కింద చూస్తేనేమో భయం వేస్తుంది. చాలా వండర్ఫుల్ అండి ఇలాంటి విశాఖపట్నంకి ఇలాంటి రావడము. ఇలాంటి మళ్ళీ ఎన్నో రావాలని చెప్పేసి. సముద్రం వ్యూ అసలు ఈ నేచర్ చాలా చాలా అసలు చాలా బాగుందండి. చెప్పండి, ఎప్పుడైనా ఎక్కారా? లేదు, ఫస్ట్ టైం బాగుంది. సూపర్, బాగుంది చూడడానికి. లొకేషన్ బాగుంది. చూసుకున్నట్లయితే ఇక్కడికి గ్లాస్ బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందంటూ చెప్తున్నారు. ఈ గ్లాస్ బీచ్ పైనుంచి సముద్రం వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మొదటిసారి కాస్త భయపడినప్పటికీ కూడా చివరికి వస్తే మంచి అనుభూతి కలుగుతుందంటూ కూడా పర్యాటకులు చెప్తున్నారు.